జంటగా పుట్టారు, జంటగా పెరిగారు, జంటగా మెలిగారు. కానీ ఐదో తనం మిగిలేది ఒక్కరికే. జంటగా పెరిగారు, జంటగా మెలిగారు. కానీ ఐదో తనం మిగిలేది ఒక్కరికే. ఎందుకు ఇలా చెప్పారేనా? స్వామీజీ, 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 ఆగండి స్వామీజీ, ఆగండి. ఏమంటున్నారు స్వామి? మా అక్క చెల్లెలలో ఒకరికి ఐదవ తనం ఉండదా? అంత మాట అనకండి. నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో ఉండేలా దీవించండి. ఇది పరమేశ్వరుడి గీత. చెరపడం ఎవ్వరి సాధ్యమూ కాదు. చేసిన కర్మలకి ఫలితం అనుభవించాల్సిందే. మా అక్క తప్పులు చేసిందని మా అక్కకి ఈ శిక్ష విధిస్తున్నాడా ఆ భగవంతుడు? తెలుసో తెలియకో అప్పుడు చేసిన తప్పులు అవి ఇప్పుడు మారిపోయింది. మా అక్క మాంగళ్యానికి ఎలాంటి భంగం కలగనివ్వద్దు. మీరే ఏదో ఒక దారి చూపించండి. అక్క ఇప్పుడిప్పుడే బ్రతకడం నేర్చుకుంటుంది. ఇప్పుడే జీవితంలో సంతోషాన్ని చూస్తుంది. వాటిని దూరం చెయ్యొద్దు. పంతం పట్టి మరి మళ్ళీ కళ్యాణం చేయించావు. 3 3 6 ముళ్ళు గట్టిగా వేయించావు. మీ అక్క మాంగళ్యానికి వచ్చిన అపాయం ఏమీ లేదు. కబ్బం చీలికినట్టే గుండెల్ని కలిగేస్తివే. నువ్వు నా మైండ్నే కాదు, నా వర్క్ని కూడా ఆక్యుపై చేస్తున్నావు. జరిగిందేంటో తెలియక ఎంత ప్రశాంతంగా నవ్వుకుంటున్నావు అన్నయ్య. అయినా నువ్వు పల్లవిని పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు తండ్రివి కాబోతున్నావన్న సంగతి తెలిసి ఇంతకన్నా 1000 రెట్లు ఎక్కువ సంతోషించేవాడివి. కానీ పండగ చేసుకోవాల్సిన విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన దరిద్రం పట్టింది. కష్టమో నష్టమో బాధో భయం నువ్వు తండ్రివి కాబోతున్నావన్న నిజం నీకు తెలియాలన్నయ్య, తెలియాలి. ఎక్కడికి? అది చెప్పేస్తారా? హాస్పిటల్లో అంత చెప్పినా అర్థం కాలేదా? అర్థమైంది, అందుకే ఇంతసేపు మౌనంగా ఉన్నాను. కానీ నీ బిడ్డకి తండ్రి, కనీసం అన్నయ్యకైనా తెలియాలి కదా. తెలియకూడదు. చెప్పే పరిస్థితి ఉంటే ఆయన బిడ్డని మోస్తున్నదాన్ని నేనే చెప్పేదాన్ని కదా. అది కాదు. మీరింకేం మాట్లాడకండి. ఏ మాత్రం గొడవ చేసినా అనుమానం వస్తుంది. సమయం వచ్చినప్పుడు పరిష్కారం అదే దొరుకుతుంది. ఏమీ ఆలోచించకుండా మీరు వెళ్ళి ధరణితో హ్యాపీగా ఉండండి. వెళ్ళండి. అబ్బా వెళ్ళండి.
జంటగా పెరిగారు, జంటగా మెలిగారు. కానీ ఐదో తనం మిగిలేది ఒక్కరికే. చెరపడం ఎవ్వరి సాధ్యమూ కాదు. చేసిన కర్మలకి ఫలితం అనుభవించాల్సిందే. 3 3 6 ముళ్ళు గట్టిగా వేయించావు. మీ అక్క మాంగళ్యానికి వచ్చిన అపాయం ఏమీ లేదు. ఆయనకి ఏదైనా ఆపద వస్తుందంటే దానికి కారణం పల్లవి అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అసలు పల్లవి ప్లాన్ ఏంటి? ఆయన్ని నాకు శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుందా? అందుకే ఆయనకి దగ్గర అవుతుందా? నన్ను దూరం చేయాలని చూస్తుందా? ఏదేమైనా ఆయనకే ఆపద కలగకూడదు అంటే పల్లవి నుంచి దూరం చేయాలి. కానీ ఎలా? ఏం చేసినా అక్క విషయం ప్రస్తావిస్తూ మోసం చేశానని అసలు నా మాటే పట్టించుకోవడం లేదు. జంటగా మెలిగారు, కానీ ఐదో తనం మిగిలేది ఒక్కరికే. ఏం చేస్తున్నారు మీరు? కనబడట్లేదా? నేను అడుగుతున్నది ఇప్పుడేం చేస్తున్నారని కాదు, అసలుకి ఏం చేస్తున్నారు అని. పల్లవితో కలిసి ఎక్కడికి వెళ్లారు? అసలు ఏం జరుగుతోంది? ఏం జరిగితే నీకెందుకు? ఇన్నాళ్ళు నువ్వు చెప్పావా ఏం జరుగుతుందో? నేను మాత్రం ఎందుకు చెప్పాలి? అది వేరు ఇది వేరు సారు. నేనేం చేసినా ఈ కుటుంబం మంచి కోసమే చేశాను, సమస్య పరిష్కరించడానికి చేశాను. కానీ ఆ పల్లవి వల్ల సమస్యలు రాబోతున్నాయి. తన వల్ల ఏ సమస్యలు వస్తాయి? మీ వల్లే తనకి సమస్యలు వచ్చాయి. మీ వల్లే తన జీవితం అన్యాయం అయిపోయింది. లేదంటే అన్నయ్యని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి పెద్ద కోడలు అయి ఉండేది. సారు, మీ దగ్గర అమాయకురాలా నటిస్తుంది. తన అసలు రంగు నాకు తెలుసు. రంగులు పూసుకుంది నువ్వు, మీ అక్క, తను కాదు. పాపం అమాయకురాలైన పిల్లని ఇన్నాళ్ళు తాగుబోతని తిరుగుబోతని నిందలేశావు. అవన్నీ ఎందుకు? మీ అక్క పెళ్ళి మా అన్నయ్యతో జరిపించడానికే కదా. అయినా ఇంకా తన మీద నువ్వు ఎందుకు పడి ఏడుస్తున్నావు? అసలు తనకు జరిగిన అన్యాయం ఏంటో తెలిస్తే ఎందుకింత పని చేశానా అని జీవితాంతం బాధపడతావు. దానికి అన్యాయం జరగడం ఏంటి? తను వచ్చిందే మన కుటుంబానికి అన్యాయం చేయడానికి. నా మాట వినండి, తనతో పరిచయం ప్రమాదం. సన్నిహితంగా ఉండటం అంటే ఆపదతో ఆటలాడటమే. ఓ, నీ బాధ ఏంటో ఇప్పుడు అర్థమైంది. తనతో నేను తిరుగుతున్నాను కాబట్టి మా మధ్య ఏదో ఉందన్నా అంత అనుమానించక్కర్లేదు. మోసం చేయడానికి నేను నీలాంటి వాడిని కాదు. అలా మోసం చేసినా పర్వాలేదండి, నా కర్మ ఇంతేనని ఏడుస్తూ కూర్చునేదాన్ని. దానివల్ల మీకేం ఆపదొస్తుందోనని నా భయం. అర్థం చేసుకోండి. నువ్వే అర్థం చేసుకో. అలాంటి అమ్మాయిని అనుమానిస్తే కళ్ళు పోతాయి.
తను ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటుంది, మన మంచి కోసమే ఆలోచిస్తుంది. హ, అలాంటి అమ్మాయి వల్ల ఆపదొస్తుందంటావా? ఇప్పుడు ఈ క్షణం కూడా మన కోసమే ఆలోచిస్తుంది తెలుసా? హీరో హీరోయిన్లు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఇద్దరి మధ్య నిప్పు పెట్టాను. అది అగ్గిలా రాజేయాలి. ఎక్కడి నుంచి మెసేజ్? ఆ పల్లవి దగ్గర నుంచే కదా? నీకు అనవసరం. బెడ్రూమ్లో ఉన్నాడా? మనం ఎంత మాయ చేసినా ధరణికి దగ్గరగా ఉంటే మాయకే మాయ చేస్తుంది. కాబట్టి ఇద్దరిని ఒకే గదిలో ఉండనివ్వకూడదు. అయితే ధరణితో ఉన్నారన్నమాట. తను చేసిన పనికి ఎక్కడ తనతో కలిసి ఉండరో, ఎక్కడ దూరం అయిపోతారోనని భయపడ్డా. కలిసే ఉన్నారు కదా, అది చాలు. మళ్ళీ అదే నా మెసేజు? ఏం లేదు, అనుమానించక్కర్లేదు అన్నారు కదా, మరి రాత్రిపూట ఈ మెసేజ్లేంటి? అసలు ఏమీ లేకపోతే చూపించడానికి ఏంటి అభ్యంతరం? ఎందుకు ఆ సీక్రెట్స్? నువ్వు చేసిన పని వల్లే సీక్రెట్గా ఉంచాల్సి వస్తుంది. పెళ్ళాన్ని నా దగ్గర సీక్రెట్ గా ఉంచి దాంతో మాట్లాడుతున్నారు అంటే నాకన్నా అదే ఎక్కువైందా? నువ్వేమన్నా అనుకో, సీక్రెట్ అంటే సీక్రెటే, అంతే. ఒకే గదిలో ఉన్నంత మాత్రాన ఒక్కటిగా ఉండాలని లేదు కదా. అమ్మ బాధపడుతుందని 4 గోళ్ల మధ్య ఉండాలి, అంతే. ఓ, అమ్మ బాధపడుతుందని ఒకే గదిలో ఉంటున్నారా? అది కూడా జరగకూడదు. మొగుడు పక్కన లేక ఒంటరిగా కుమిలి కుమిలి ఏడవాలి. ఏడ్చేలా చేస్తాను. ఏమీ అనుకోకపోతే ఒక్కసారి వస్తారా? కడుపులో నొప్పిగా ఉంది. టాబ్లెట్స్ కనిపించడం లేదు. వెతకలేకపోతున్నా. ఇప్పుడు చూడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. అసలేంటి మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తుంది? ఏంటి దాని ప్రాబ్లం? ఏంటి? ఇవ్వండి. పెళ్ళాన్ని పక్కనుండగా భయం కూడా లేకుండా ఇంత రాత్రిపూట మెసేజ్లు చేస్తుందా? అదేం పంపించిందో, మీరేం రిప్లై ఇస్తున్నారో నేను చూడాలి. ఇవ్వండి, 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 ఇవ్వండి. సారు ఇవ్వండి.
ఇంకా రాలేదేంటి? ఆ మెసేజ్ చూసి రావాలే. ఇంత రాత్రిపూట ఆదిత్య నా గదిలోకి వచ్చాడని తెలియాలి. అది ఏడ్చి చావాలి. రా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీ చావునే. నందా, నువ్వా? ఏం చేస్తున్నా? పిచ్చా నీకు? అవునే, పిచ్చి పట్టింది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇక్కడ వీడెవరితో కడుపు తెచ్చుకుంటావా? నందా, ఆవేశపడకు. నేను చెప్పేది విను. ఏం చెప్తావు? కడుపు నిజంగా రాలేదు, నాటకం అని అబద్ధం చెప్తావా? డాక్టర్ చెప్పింది విన్నాను, నిజమని నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడు మాట మారిస్తే నమ్మేంత పిచ్చోండి అనుకున్నావా? నందా, సారు, మీరు దాంతో మాట్లాడుతున్నారని ఒడుక్కోను, లేక మీ మీద అనుమానంతో కాదు. నిజంగా దానివల్ల ప్రమాదం ఉంది, అర్థం చేసుకోండి. నొప్ప పాపం, ఎంత బాధపడుతుందో. నీ వల్ల ఎంత టైం వేస్ట్ అయిందో చూడు. సారు, సారు ఆగండి. సారు, ఏయ్! ఏయ్! ఆ! సారు, 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 అయ్యో బ్లడ్. సారు, నాని, ఏమైందిరా? ఏమైంది? నాని, ఏమైంది? పల్లవిని ఎవరో కత్తితో పొడవబోయారమ్మా. నేను వచ్చి అడ్డుకున్నాను. పల్లవిని పొడవపోయారా? ఎవర్రా? ఏమో అత్తయ్య, నేను ఇన్నికి చెప్తూనే ఉన్నాను, ఆపద ఎదురవుతుంది. నా మాట విన్నారు కాదు. ఆపుతావా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే పల్లవి ప్రాణాలు పోయిండేవి.